చూపుటకు వేళాయేరా. ఈ హాస్య కథను రచించిన వారు వరలక్ష్మి మురళీకృష్ణ గారు. ఈ కథ స్వాతి సపరివార పత్రికలో జనవరి 2019లో ప్రచురితమైంది. ఆదివారం నాడు బెడ్రూమ్లో విలాసంగా పడుకుని కాలక్షేపం కోసం సెల్ ఫోన్ చూస్తున్న శివానందానికి హఠాత్తుగా ఏదో అయ్యింది. గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. రమణి ఇవాళ వంటలేం చేస్తోందో ఏమిటో అన్న టెన్షన్ మొదలైంది. ఏమేవ్, ఇవాళ ఏంటి స్పెషల్ వంటకాలు అంటూ బెడ్రూమ్లోంచే పొలికేక పెట్టాడు. స్పెషల్ దేనికి, ఇవాళ ఏమైనా పండగ? ఎదురు పొలికేక పెట్టింది రమణి వంటింట్లోంచి. నాకేం తెలుసు అన్నాడు శివానందం. ఇవాళ మన ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజా? మళ్ళీ మరో పొలికేక వినిపించింది. నువ్వే చెప్పాలి. మరో పొలికేక పెట్టబోతూ ఇలా పొలికేకలు పెట్టుకుంటూ ఉంటే పక్కింటి వాళ్ళు FM రేడియోలో నాటకం విన్నట్టు తమ మాటలన్నింటినీ వింటారని భయమేసి వంటింట్లోకి పరిగెత్తుకుని వెళ్ళాడు. నాకివాళ ఏదైనా స్పెషల్గా తినాలనుందోయ్ అన్నాడు పరిగెట్టిన ఆయాసం వల్ల రొప్పుతూ, డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తూ. ఆ మాత్రం దానికి అంతలా ఎక్సైట్ అవుతారెందుకు? పూర్ణాలు పులిహోర దద్దోజనం చేస్తానులేండి అంది రమణి రొప్పుతున్న అతన్ని చూస్తూ. ఎప్పుడూ ఒకటే వెరైటీసు, ఆ పులిహోర దద్దోజనం ఇంతేనా? టీవీలో ఏదన్నా వంటకాల ప్రోగ్రాం చూసి స్పెషల్గా ఏదైనా చెయ్యొచ్చు కదా అన్నాడు విసుగ్గా. ఈసారి రమణి కూరలు తీసుకోవడానికి హాల్లో ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లడంతో మళ్ళీ పొలికేక పెట్టక తప్పలేదతడికి. రోజు ఏదో స్పెషల్గా తినాలనుందని అడుగుతూనే ఉంటారు, చేస్తూనే ఉన్నాను. అయినా ఏమీ చెయ్యటం లేదనే అంటారు. నీళ్లు తీసుకురావడానికి పెరట్లోకి వెళ్ళి అక్కడి నుంచి పొలికేక పెట్టింది రమణి ఏడుపు గొంతుతో. అబ్బా, నువ్వు కొద్దిగా నెమ్మదిగా మాట్లాడవే అంటూ పెరట్లోకి వెళ్లిన శివానందాన్ని పక్కింటి సుబ్బారావు పలకరించాడు. ఏంటో ఈ శివానందం, ఏంటి గట్టి గట్టిగా అరుచుకుంటున్నారు అన్నాడు. ఎప్పుడూ మా ఇంటి మీదే ధ్యాస అని మనసులో తిట్టుకుంటూ, అబ్బే ఏం లేదండి, నేను మా ఆవిడ ఇద్దరం సరసాలాడుకుంటున్నాం అంతే అన్నాడు. అలా లేదే, ఏదో మీ ఆవిడ మీద అరుస్తున్నట్టున్నావు అన్నాడు సుబ్బారావు. అరవడం కాదండి, ఇవి లేటెస్ట్ వెరైటీ సరసాలు. ఈ మధ్యనే గోవర్ధన్ రెడ్డి సినిమాలో చూపించారు, చూడలేదా అన్నాడు శివానందం. అలాగా, ఆడుకోండి ఆడుకోండి, నేను కూడా మా ఆవిడతో ట్రై చేస్తాను. గబగబా లోపలికి పరిగెట్టుకుని వచ్చి తలుపు వేసేశాడు శివానందం. అయ్యో, ఆ అంకుల్తో అలా ఎందుకు చెప్పారు? పాపం పెద్దవారు, నిజం చెప్పలేకపోయారా అంది రమణి. ఏ సానుభూతి కొట్టేద్దామనా? ఎంతసేపు మీ ఆడవాళ్ళకి ఎవరు సింపతి చూపిస్తారా అని వెతుకుతుంటారు. ఇంతకీ వంట సంగతి ఏంటి? ఆ పులిహోర దద్దోజనం కాకుండా ఏవైనా వెరైటీగా చెయ్యి బంగారు, ఎక్కడ లేని ప్రేమని ఒలికిస్తూ అన్నాడు. వెరైటీ అంటే మంచి పేరు ఉండాలి, చూడ్డానికి బాగుండాలి అన్నాడు. తినడానికి బాగుండక్కర్లేదా? గతుక్కుమన్నాడు సుబ్బారావు. వెధవ జోకులకి ఏం తక్కువ లేదు, ఏదో ఒకటి త్వరగా చెయ్యి, అవతల టైం అయిపోతోంది అంటూ బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. ఇవాళ ఆదివారమే కదా, దేనికి టైం అయిపోతోంది ఈయనకి అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది. ఎప్పుడూ లేంది, ఏంటి ఈయన కాల్చుకు తినేస్తున్నారు, ముందు ఎలా ఉండేవారు ఇప్పుడెలా ఉన్నారు అనుకుంటూనే వంట ప్రయత్నాలు మొదలెట్టింది. హలో అక్కయ్య, ఎలా ఉన్నారు అందరూ అంటూ ఇంట్లోకి వచ్చాడు భార్గవ్. అందరూ కులాసా లేరా? ఏమీ లేదు. ఇంతకీ ఏంటి విశేషం? చెప్పా పెట్టకుండా వచ్చేశావు తమ్ముణ్ణి చూసి ఆశ్చర్యంగా అంది రమణి. ఏం లేదక్కయ్య, నాకు విజయవాడలో 4 రోజులు ట్రైనింగ్ వేశారు అన్నాడు భార్గవ్ సూట్ కేసుతో లోపలికెడుతూ. ఏంటి అక్క అలా నీరసంగా ఉన్నావు? అంతా ఓకేనా? బావగారు పిల్లాడు అందరూ బానే ఉన్నారా? నీ ఆరోగ్యం కులాసానా అన్నాడు భార్గవ్ ఫ్రెష్ అయ్యి వచ్చి రమణి పక్కన కూర్చుంటూ. తమ్ముడు అలా అడగ్గానే ఎక్కడ లేని దుఃఖం వచ్చేసింది రమణికి. ఏడుపు గొంతుతో తమ్ముడికి మారిపోయిన శివానందం ప్రవర్తన గురించి చెప్పింది. ఎప్పుడూ లేంది, ప్రతిరోజు ఏదో ఒక స్పెషల్ వంటకం చెయ్యమని నన్ను వేధించుకుని తింటున్నారు. నీకు తెలుసుగా, నేను మామూలు వంట చెయ్యడమే అంతంత మాత్రం, ఇంకీ స్పెషల్స్ చెయ్యలేక నరకం చూస్తున్నాను అన్నది. రమణి వాటలు విన్న భార్గవ్ ఆలోచనలో పడ్డాడు. శివానందం ఆఫీసు నుంచి వస్తూనే దిగులుగా చిరాగ్గా ఉండడం చూసి, ఏమండి
ఒంట్లో బాలేదా? అలా ఉన్నారు, కాఫీ ఏమైనా తెమ్మంటారా అంటూ ఎదురొచ్చింది రమణి. ఏమీ అక్కర్లేదు, కానీ ఏంటి ఈ పూట వంటకాలు? మొదలైంది బాబోయ్ అని మనసులో అనుకుంటూనే మెనూ చెప్పింది. మీకిష్టమని కంది పచ్చడి, బెండకాయ వేపుడు, రసం చేశానండి అంది. ఏంటి ఇవి వంటకాలే? నీకెన్నిసార్లు చెప్పా, టీవీలో చూడు, నెట్లో చూడు, వెరైటీ వంటకాలు చెయ్యమని. నేను వెళ్ళాక నువ్వు చేసే పనేంటట? వాళ్లతో వీళ్లతో కబుర్లు అంతేగా. మరి నేను పొద్దుననగా వెళ్ళి రాత్రికి ఎప్పుడో అలసిపోయి వస్తా. అయ్యో, భర్త అలసిపోయి వస్తాడే, వాడికేమన్నా వెరైటీస్ చేసి పెడదామని ఉండదు కదా. సరేలే, ఏదో చేశావు కదా, వాటినే అందంగా గార్నిష్ చేసి ఉంచు, స్నానం చేసి వస్తాను అంటూ బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. స్నానం చేసి వచ్చి హాల్లో కూర్చున్న భార్గవ్ని గమనించి నవ్వుతూ పలకరించాడు. హలో భార్గవ్, ఎప్పుడొచ్చావు? నేను గమనించనే లేదు అన్నాడు. కాసేపు మాట్లాడి రా భార్గవ్, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అన్నాడు. అయ్యో పర్లేదు బావగారు, మీరు కానిచ్చేయండి, నాకు తలనొప్పిగా ఉంది. కొంచెం కాఫీ తాగి కాసేపున్నాక అక్కయ్య నేను తినేస్తాం భయంగా అన్నాడు భార్గవ్. సరే అయితే, రమణి అంతా రెడీనా అన్నాడు యుద్ధానికి వెడుతున్నవాడిలా. రమణి భయంగా తలూపింది. అప్పటికే టేబుల్ మీద అన్నీ నీట్గా రెడీ చేసింది. ఆ అరేంజ్మెంట్కే మురిసిపోయాడు శివానందం. వెంటనే సెల్ ఫోన్లో రకరకాల యాంగిల్స్లో ఫొటోస్ తీయడం మొదలుపెట్టాడు. ఏంటి బావగారు ఏం చేస్తున్నారు అంటూ కళ్ళతోనే సైగ చేశాడు భార్గవ్. నాకు తెలిస్తేనే కదరా నీకు చెప్పడానికి అన్నట్టుగా అంటూ దిగులుగా పెట్టింది మొహం. కాసేపటికి భోజనం చేసి బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు శివానందం. ఉదయం 6:30. శివానందం హాల్లో సోఫాలో కూర్చుని సెల్ ఒక పక్క, పేపర్ ఒక పక్క పెట్టు కూర్చున్నాడు. పక్కనే రమణి చేతిలో పుస్తకం, పెన్నుతో శివానందం ఏం చెబుతాడో అని వెయిట్ చేస్తోంది. ఆ రమణి, ఇవాళ మీ తమ్ముడు వచ్చాడు కాబట్టి వెరైటీస్ చెయ్యి. మీ తమ్ముడు అవి తిని ఆహా మా అక్క నా కోసం ఎన్ని రకాలు చేసింది అని మురిసిపోవాలి అన్నాడు. వాడు మురవడానికా మీరు మురవడానికా? కారణాలు బానే వెతుక్కుంటారు అని మనసులో అనుకుని మీరే చెప్పండి ఏం చేయమంటారో అంటూ జాలి మొహం పెట్టి అడిగింది. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఆలోచించి కళ్ళు తెరిచి అన్నాడు శివానందం. క్యాప్సికం స్వీట్ కార్న్ మసాలా రైసు, కడాయి పన్నీరు, 7 కప్స్ బర్ఫీ కానిచ్చేయి, అదిరిపోతుంది. అవసరమైతే ఇవాళ సెలవు పెట్టేస్తాను నేను అన్నాడు. పేర్లు చెబుతుంటేనే వెలిగిపోతోంది అతని ముఖం. జరుగుతున్నది చూస్తుంటే భార్గవ్కి తల తిరిగిపోయింది. రమణిలాంటి ఆడపిల్లకి రావలసిన కష్టం కాదిది అనుకున్నాడు. ఒక పక్క యూట్యూబ్లో క్యాప్సికం స్వీట్ కార్న్ మసాలా రైసు, 7 కప్స్ బర్ఫీ ఎలా చేయాలో చూస్తూ మరో పక్క స్టవ్ మీద రకరకాల పాత్రలతో కుస్తీ పడుతున్న రమణి పక్కన చేరి జాలిగా నిలబడ్డాడు భార్గవ్. మీ బావగారికి ఏమైనా దెయ్యం పట్టిందంటావా? గాలి ధూళి సోకలేదు కదా భయంగా అంది రమణి. ఆమె అనుమానం సహేతుకంగానే అనిపించింది భార్గవ్కి. అలా అయితే దీనికి విరుగుడేమిటి? బావగారిని పట్టిన తిండి చంద్రముఖి వదిలించడానికి ఏ రజనీకాంత్ని తీసుకురావాలని ఒక క్షణం ఆలోచించాడు. మరుక్షణంలోనే అవన్నీ మూఢనమ్మకాలని మనసులోనే కొట్టిపారేసి ఇప్పుడు సైన్స్ ఎంతో డెవలప్ అయింది. ప్రతి సమస్యకి డాక్టర్లున్నారు. అప్పుడు భూత వైద్యులాగే ఇప్పుడు సైకాలజిస్టులు. బావగారిని సైకాలజిస్టుకి చూపిద్దాం. ఆయన రారు. ఆయనలో ఉన్న తిండి పిచ్చి దెయ్యం సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి ఒప్పుకోదు అంది రమణి తాను చూసిన దెయ్యం సినిమాల్ని గుర్తు తెచ్చుకుంటూ. పోనీ నేనే మాట్లాడతాలే, నాకు తెలిసిన డాక్టర్ ఫ్రెండ్ ఒకడున్నాడు అని అక్కని ఓదార్చాడు భార్గవ్. ఏదో ఒకటి చెయ్యరా, ఇలా వదిలేస్తే చివరికి ఏమైపోతారో మీ బావగారు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ అంది రమణి. భార్గవ్ అప్పటికప్పుడు తన ఫ్రెండ్కి ఫోన్ చేసి విషయం అంతా చెప్పాడు. 10 నిమిషాల పాటు అతడితో సుదీర్ఘంగా మాట్లాడాక ఫోన్ పెట్టేసి అన్నాడు. అక్క, ఏం పర్వాలేదుటే, వయసు ముదిరే కొద్దీ కొందరిలో జిహచాపల్యం పెరుగుతుందంటే కంగారు పడక్కర్లేదన్నారు డాక్టర్ గారు. భీభత్సం జరుగుతుంటే భయపడక్కర్లేదంటావేంటిరా తమ్ముడు? ఇది వయసుతో వచ్చిన చాపల్యం కాదు, ఇంకేదో ఉంది అనుమానంగా అంది రమణి. డాక్టర్ గారు 2 రోజులయ్యాక మళ్ళీ ఫోన్ చేయమన్నారు. నీకెందుకు, నేనన్నీ సరిచేస్తా. అప్పటికి అభయమిచ్చి తను ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు. రమణి, నువ్వు చేసిన క్యాప్సికం స్వీట్ కార్న్ మసాలా రైసు,
కడై పన్నీరు, 7 కప్స్ బర్ఫీ, అదిరాయి, 100 లైకులు అన్నాడు శివానందం ఆ రోజు ఆఫీసు నుండి వస్తూనే చాలా ఆనందంగా. లైకులేంటండి ఆశ్చర్యంగా అంది. రాను రాను శివానందం భాష కూడా మర్చిపోతున్నాడా అని భయం వేసింది ఆమెకి. అదేనే, నీ భాషలో చెప్పాలంటే 100కి 100 మార్కులు. సరే కానీ రాత్రికేంటి వంటకాలు? ఇవాళ థాయ్ స్పెషల్ మెనూ స్టిర్ ఫ్రైడ్ నూడిల్సు, థాయ్ రెడ్ కర్రీ, ఫ్రైడ్ రైస్ చేయకూడదు, అదిరిపోతాయి. అతడి మాటలు వింటుంటే ఏడుపొచ్చినంత పనైంది రమణికి. అతడి పొగడ్తలకి సంబరపడాలో లేక వేసే వేషాలకి ఏడ్వాలో తెలియక బిక్కమొహం వేసింది. అక్క, బావగారికి పట్టిన దెయ్యం ఏదో కనిపెట్టేశా. నా అనుమానం తీరాలంటే ముందర బావగారి సెల్లొకసారి ఇవ్వు. శివానందం ప్రవర్తన గమనించిన భార్గవ్ అన్నాడు రమణి చెవిలో గుసగుసగా. అతడి గొంతు ఉత్సాహంగా ఉంది. తమ్ముడి ఉత్సాహాన్ని చూసి శివానందం స్నానానికి వెళ్ళగానే అతడి సెల్ తీసుకొచ్చి ఇచ్చింది రమణి. దాన్ని ఓపెన్ చేయబోతే అదేమో లాక్డౌన్ వచ్చింది. భార్గవ్ ఎన్నో రకాలుగా ప్రయత్నించినా రాలేదు. ఉండు, బాబిగాడిని పిలుస్తా అంది రమణి. వాడినెందుకు? ఆశ్చర్యంగా అన్నాడు భార్గవ్. వాడికి సెల్ గేమ్స్ పిచ్చి. ఆయన ఎన్నిసార్లు పాస్వర్డ్ మార్చినా వాడు 2 నిమిషాల్లో దాన్ని కనిపెట్టి తెరిచేస్తాడు. మురిపెంగా అంటూ బాబిగాడిని పిలిచి శివానందం సెల్ ఫోన్ ఇచ్చింది. ఆమె అన్నట్టుగానే నిమిషంలో వాడు సెల్ అన్లాక్ చేసి భార్గవ్కి ఇచ్చాడు. భార్గవ్కి తల తిరిగిపోయింది. అమాయకంగా కనిపిస్తున్న 4 ఏళ్ల బాబిగాడి వంక విస్తుపోయి చూసి హారిపిడుగా అనుకున్నాడు. తర్వాత తీరిగ్గా ఆశ్చర్యపోదుగాని ముందు బావగారి సంగతి చూడు తొందర పెట్టింది రమణి. శివానందం ఫోన్లో వాట్సాప్, ఫేస్బుక్ ఓపెన్ చేసి చూసిన భార్గవ్ ముఖంలో నవ్వు కదలాడింది. ఏంట్రా నవ్వుతున్నావు అంది రమణి. నేను ఊహించింది నిజమే. బావగారికి పట్టింది జిహ్వ చాపల్యం కాదు, వాట్సాప్ ఫేస్బుక్ చాపల్యం. అంటే ఈ మధ్యన ప్రతి వాళ్ళకి వాళ్ళింట్లో చేసిన వంటకాలని ఫోటోలు తీసి ఫేస్బుక్లోనూ వాట్సాప్ గ్రూపుల్లోనూ ప్రదర్శించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఆ ఫోటోలకి బోలెడన్ని లైకులు, కామెంట్లు చూసేవాళ్ళు వావ్ సూపర్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, మరి మాకేది, ఇప్పుడే మీ ఇంటికి బయలుదేరి వచ్చేస్తాం అనడం. హాహాహా, వచ్చేయండి, వేడివేడిగా ఉన్నాయి వంటకాలు అని వీళ్ళు అనడం. రోజు ఇదే గోల. బావగారికి సహజంగా తిండి వ్యామోహం లేకపోయినా ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల వ్యామోహం ఉండడం వల్ల వాళ్ళందరి వంటల్ని చూస్తూ తను కూడా అలాంటి ఫోటోలు పెట్టి లైకులు, కామెంట్లు కొట్టించుకోవాలన్న తాపత్రయం పెరిగింది. అందుకే నిన్నిలా వేధిస్తున్నారు అని ఆగి, ఆ విషయం నేను సెల్ చూడకముందే కనిపెట్టాను. సెల్ చూసింది కన్ఫర్మేషన్ కోసమే అన్నాడు నవ్వుతూ. సెల్ చూడకముందే ఎలా కనిపెట్టావు ఆశ్చర్యంగా అంది రమణి. మధ్యాహ్నం నువ్వు చేసిన క్యాప్సికన్ స్వీట్ కార్న్, మసాలా రైస్ నేను తిన్నాగా. కానీ బావగారు ఆఫీస్ నుంచి రాగానే దానికి 100కి 100 మార్కులంటే డౌట్ వచ్చింది అన్నాడు వికారంగా ముఖం పెట్టి. చాలే నీ జోకులు, ఇప్పుడేం చేయాలో చెప్పేడు కోపంగా అంది రమణి. మనిషి బతకడానికి తిన్నా, తినడానికి బతికినా తప్పులేదు. కానీ ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో ప్రదర్శించుకోవడానికి తింటేనే ప్రమాదం. రేపు బావగారు నిద్రపోతుండగా బాబిగాడి చేత మళ్ళీ సెల్ అన్లాక్ చేయించి ఆయన ఫ్రెండ్ లిస్ట్లో ఎవరెవరు వంటల ఫోటోలు పెట్టారో వాళ్ళందర్నీ బ్లాక్ చేసేయి. బావగారికి బ్లాక్స్ గురించి అంత అవగాహన ఉండకపోవచ్చు. నిన్నేమైనా అడిగితే నీకు తెలీదని చెప్పు. ఇంకా అడిగితే సెల్ పాడైందేమో అని చెప్పు. రిపేర్ చేయిస్తా అని తీసుకువెళ్ళి ఏం ప్రాబ్లం లేదట అని చెప్పు. కొన్నాళ్ళకి మర్చిపోతారు. అంతటితో సమస్య ముగిసిపోతుంది అన్నాడు నవ్వుతూ. ప్లాన్ అంతా అనుకున్నట్టు జరగడంతో కథ సుఖాంతం అయ్యి హాయిగా ఊపిరి పీల్చుకుంది రమణి. కథ సమాప్తం.